5 డిఏల విలీనం ఉద్యోగులకు వరమా లేక ప్రభుత్వ ఆర్థిక వ్యూహమా? సామాన్య ఉద్యోగికి అర్థమయ్యేలా ఒక సమగ్ర విశ్లేషణ. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఒక కీలక ప్రకటన చేశారు. రావలసిన 5 డిఏలను పీఆర్సీలో విలీనం చేస్తాం అని ఆయన అన్నారు. పైకి వినడానికి ఇది చాలా సంతోషాన్నిచ్చే వార్తలా అనిపిస్తుంది. ఒకేసారి 5 డిఏలు పీఆర్సీలో కలిసిపోతే జీతం అమాంతం పెరిగిపోతుందని సామాన్య ఉద్యోగి ఆశిస్తాడు. కాని ఆర్థిక శాస్త్రం మరియు ప్రభుత్వ నిబంధనల లోతుల్లోకి వెళ్లి చూస్తే దీని వెనుక ప్రభుత్వ ఖజానా భారాన్ని తగ్గించుకునే ఒక భారీ వ్యూహం దాగి ఉందన్న విషయం అర్థమవుతుంది. అసలు ఈ 5 డిఏల విలీనం ఏంటి? మధ్యంతర భృతి ఐఆర్తో దీనికి ఉన్న లింక్ ఏంటి? సామాన్య ఉద్యోగికి అర్థమయ్యేలా దీని వెనుక ఉన్న అసలు కథను విశ్లేషించుకుందాం. 1. ముందుగా బేసిక్స్ అర్థం చేసుకుందాం. మధ్యంతర భృతి ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్. పీఆర్సీ అమలు కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఉద్యోగులకు తాత్కాలిక ఊరటగా ఇచ్చే ముందస్తు మొత్తమే ఈ ఐఆర్. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులు అక్టోబర్ 2023 నుంచి 5% ఐఆర్ తీసుకుంటున్నారు. ఇది ఒక రకంగా అడ్వాన్స్ లాంటిది. కరువు భత్యం డిఏ డీర్నెస్ అలవెన్స్. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న కొద్దీ దాన్ని తట్టుకోవటానికి ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి జనవరి 2024 నుండి జనవరి 2026 వరకు మొత్తం 5 డిఏలు పెండింగ్లో పడతాయి. 2. పీఆర్సీ నిబంధనల ప్రకారం అసలేం జరగాలి? సాధారణంగా కొత్త పీఆర్సీని ఒక నిర్దిష్ట తేదీ కట్ ఆఫ్ డేట్ ఆధారంగా ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకు 1 జూలై 2023ని కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారనుకుందాం. ఆ రోజు నాటికి ఉద్యోగి బేసిక్ పే ప్లస్ అప్పటికి ఉన్న డిఏ ప్లస్ ప్రభుత్వమిచ్చే కొత్త ఫిట్మెంట్ ఈ మూడింటినీ కలిపి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. అంటే జూలై 2023 నాటికే పాత డిఏలన్నీ పీఆర్సీలో విలీనమైపోతాయి. ముఖ్య గమనిక: జూలై 2023 తర్వాత వచ్చే డిఏలను అంటే 2024 జనవరి, జూలై, 2025 జనవరి, జూలై, 2026 జనవరి డిఏలను పీఆర్సీలో కలపకూడదు. వాటిని కొత్తగా మారిన బేసిక్ పే పైన విడిగా ఉద్యోగులకు చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఈ 5 డిఏలను కూడా పీఆర్సీలో విలీనం చేస్తాం అని చెప్తోంది. ఇక్కడే అసలు మతలబు ఉంది. 3. అసలు మతలబు ఎక్కడుంది? ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించేటప్పుడు 2 పదాలను వాడుతుంది. ఒకటి నోషనల్, రెండవది మానిటరీ. నోషనల్ అంటే కేవలం కాగితాల మీద సర్వీస్ రిజిస్టర్లో మాత్రమే జీతం పెరిగినట్లు లెక్కలు వేస్తారు. కానీ పెరిగిన జీతం చేతికి నగదు రూపంలో రాదు. మానిటరీ అంటే ఏ తేదీ నుంచైతే మానిటరీ బెనిఫిట్ ఇస్తారో ఆ రోజు నుంచి పెరిగిన జీతం నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందంటే పీఆర్సీని జూలై 2023 నుండి అమలు చేసినట్లు కాగితాల మీద చూపిస్తారు. కానీ పెరిగిన జీతాన్ని మాత్రం జూన్ 2026 నుండి చేతికిస్తారు. దీనివల్ల జూలై 2023 నుండి జూన్ 2026 వరకు 3 ఏళ్ల పాటు ఉద్యోగులకు పెరిగిన జీతం చేతికి రాదు. కేవలం లెక్కల్లో మాత్రమే ఉంటుంది. డిఏ మరియు ఐఆర్ల మధ్య అసలు క్లాష్ ఇక్కడే. సామాన్య ఉద్యోగి ఏమనుకుంటాడంటే, సరే 3 ఏళ్లు నోషనల్ అన్నావు కాబట్టి ఆ 3 ఏళ్ల పీఆర్సీ ఏరియడ్స్ నాకు రావు. కానీ ఆ 3 ఏళ్లలో నాకు రావలసిన 5 డిఏల బకాయిలైనా నాకు వస్తాయి కదా అని. ఇక్కడే ప్రభుత్వం తన మధ్యంతర భృతి ఐఆర్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఉద్యోగులు అక్టోబర్ 2023 నుంచి ప్రతి నెలా జీతంతో పాటు 5% ఐఆర్ నగదు రూపంలో తీసుకుంటున్నారు. నోషనల్ పీరియడ్ జూలై 2023 నుంచి జూన్ 2026 వరకులో ఉద్యోగులకు ఎలాంటి అదనపు నగదు చెల్లించకూడదు. కానీ ఉద్యోగులు అప్పటికే 5% ఐఆర్ తీసుకున్నారు కదా. అప్పుడు ఆర్థిక శాఖ ఈ విధంగా లెక్కలు వేస్తుంది. అయ్యా ఉద్యోగి, నీకు మేము 5 డిఏల బకాయిలు ఇవ్వాలి నిజమే. కానీ ఈ 3 ఏళ్లలో నీకు నెలకు 5% చొప్పున అడ్వాన్స్ ఐఆర్ ఇచ్చాం. దాన్ని నువ్వు వాడేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకివ్వాల్సిన 5 డిఏల బకాయిల డబ్బులో నుంచి నువ్వు తీసుకున్న 5% ఐఆర్ డబ్బును మినహాయించుకుంటున్నాము, రికవర్ చేస్తాము. దీని ఫలితం ఏంటి? ఒక సామాన్య ఉద్యోగికి ఈ సర్దుబాటు వల్ల జరిగేదేమిటంటే 1. బకాయిలు శూన్యం. ఉద్యోగులు ఆశగా ఎదురుచూసే 5 డిఏల బకాయిలు డిఏ ఎరియర్స్ భారీ మొత్తంలో చేతికి రావు. ఎందుకంటే ఆ మొత్తమంతా వారు ఇదివరకే తీసుకున్న
5% ఐఆర్కు సరిపెట్టబడుతుంది. ఒకవేళ ఏమైనా చిల్లర మిగిల్తే అది జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు తప్ప చేతికి క్యాష్ రాదు. 2. ప్రభుత్వానికి డబుల్ లాభం. మేము ఉద్యోగులకు ఒకేసారి 5 డిఏలిచ్చేశాం, పీఆర్సీ అమలు చేశాం అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకోవచ్చు. దానికి తగ్గ క్రెడిట్ తీసుకోవచ్చు. అదే సమయంలో ఆ 5 డిఏల బకాయిల కోసం వేల కోట్ల రూపాయలను ఉద్యోగుల ఖాతాల్లో జమచేసే ఆర్థిక భారం ప్రభుత్వ ఖజానా మీద పడదు. సారాంశం: 5 డిఏలను పీఆర్సీలో విలీనం చేయటమనేది ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో వేతనం పెరుగుతుందనే భ్రమను కలిగించినప్పటికీ వాస్తవానికి ఇది ప్రభుత్వం బకాయిల భారాన్ని తప్పించుకోవడానికి వేసిన ఒక తెలివైన అకౌంటింగ్ వ్యూహం. మధ్యంతర భృతి ఐఆర్ రూపంలో ఇచ్చిన డబ్బునే చూపి ఇవ్వాల్సిన డిఏల బకాయిల్ను కట్ చేసే ప్రక్రియ ఇది. కాబట్టి ఫిట్మెంట్ శాతం, మానిటరీ తేదీల విషయంలో ఉద్యోగ సంఘాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.